సంజయ్ కుమార్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తీర్పిచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని సంజయ్ చెప్పుకొచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే అఫిడవిట్ ఇచ్చానన్నారు. ఇక జగిత్యాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, సో విజయ చంద్రిక కొద్దిసేపటి క్రితమే జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లో చేరారనడానికి తగిన ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా స్పందించారు. ప్రెస్ మీట్ లో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనని, బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఏనాడు తాను విమర్శించలేదని, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కొంతమంది తన ఇంటి మీద దాడి కూడా చేశారని, అయినా కూడా తాను బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఎప్పుడు విమర్శించలేదని కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. అదే సమయంలో తాను బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి 5,000 రూపాయలు తన జీతంలో నుంచి కూడా చెల్లిస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో ఇంకో హాట్ కామెంట్ కూడా చేశారు. అవసరమైతే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కనుక విప్ జారీ చేస్తే తాను బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో జగిత్యాలలో ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డితో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో కానీ పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పటాన్ని, గతంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండటాన్ని, ఇదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అంశంలో జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి కూడా ఉంది. నిన్న తాజాగా మున్సిపల్ ఎన్నికల టికెట్ల అంశంలో కూడా ఇద్దరి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. జీవన్ రెడ్డికి 30 టికెట్లు, జీవన్ రెడ్డికి 20 టికెట్లు, సంజయ్ కుమార్ కు 30 టికెట్లు ఇవ్వటనే అంశం పైన కూడా ఒకరినొకరు గతంలో తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వటం కూడా కొంత సంచలనం కలిగిస్తోంది. జీవన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. సో నిన్న రాష్ట్ర అధినాయకత్వం పైన ఢిల్లీ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానంటూ కూడా జీవన్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేశారు. సో జగిత్యాల పరిణామాలను ఇటు రాష్ట్ర నాయకత్వం అయితే నిశితంగా పరిశీలిస్తున్న ఆ పరిస్థితి అయితే మనకు నెలకొంది. విజయ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.